అందరికీ నమస్కారం మిత్రులారా, ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ప్రాబ్లమ్స్ రోజు రోజుకి బాగా పెరుగుతున్నాయి. మన బాడీలో కొలెస్ట్రాల్ తక్కువ కావడం, దానివల్ల కాల్షియం మెటబాలిజం డిరేంజ్ కావడం, విటమిన్ డి తయారు కాకపోవడం, ప్లస్ మనం తీసుకునేటువంటి ప్రికాషన్స్. సరే, దీని గురించి మనం ఆల్రెడీ ఒక వీడియోలో డిస్కస్ చేస్తున్నాము. సో ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ వచ్చిన వాళ్ళు చాలామంది మన సంజీవని ప్రకృతి ఆశ్రమానికి వచ్చి, సార్ డాక్టర్లు సర్జరీ సజెస్ట్ చేశారు, సర్జరీకి వెళ్ళాలా వద్దా, అది తప్పితే ఇంక మార్గం లేదంట కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అంటే మన బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్కి అదే ప్రొలాప్స్డ్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అంటారు, పిఐబిడి. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సర్జరీ చేయించడం కంపల్సరీయా, ఆ విషయం మనం చర్చిద్దాం. ప్రొలాప్స్డ్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ రావడానికి బేసిక్ రీజన్ స్పాండిలైటిస్. ఫస్ట్ స్పాండిలైటిస్ అంటే 2 బోన్స్ ఇలా ఉంటాయి, బోన్స్ దగ్గరగా జరుగుతాయి. మనం అంటే ఎందుకు దగ్గరగా జరుగుతాయి అన్నది మీకు ఆల్రెడీ తెలిసింది. దగ్గరగా జరగడం వల్ల డిస్క్ అనేది వెనక్కి పుష్ అవుతుంది, అక్కడ ఉండేటువంటి నర్వ్ ప్రెస్ అవుతుంది, నర్వ్ సప్లై చేసేటువంటి పార్ట్ అంతా లాగుతూ ఉంటుంది. అంటే ఈ మెడ దగ్గర ప్రెస్ అయింది అనుకోండి, షోల్డర్స్, ఎల్బోస్, హ్యాండ్స్, ఫింగర్స్ అంతా లాగుతాయి. అదే నడుము దగ్గర ప్రెస్ అయింది అనుకోండి, అక్కడ ఉండేటువంటి సయాటిక్ నర్వ్ మీద ప్రెషర్ పడుతుంది. సో కాలు థైస్, నీస్, కాఫ్ మజిల్స్ అండ్ టోస్ ఇవంతా కూడా లాగడం జరుగుతూ ఉంటుంది. సో ఇవి జరిగినప్పుడు మనకు పెయిన్ వస్తుంది, దానికి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాం. చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటే పెయిన్ కిల్లర్స్ ఇవి వాడుకుంటూ కూర్చుంటారు. సరే, అదేమో యాక్చువల్గా అప్పటికి రిలీఫ్ వస్తూ ఉంటుంది తప్ప మనకు పర్మనెంట్ సొల్యూషన్ అయితే రాదు. ఈ కండిషన్ ఏమవుతుందంటే అది మాత్రం బయటికి రావడం జరిగితే మెల్లమెల్లగా ఆ డిస్క్ అనేది బయటకు జరుగుతూనే ఉంటుంది. గ్రాడ్యువల్గా బయటకు జరుగుతూ ఆ నర్వ్ ప్రెస్ అయిపోతూ ఉంటుంది. నర్వ్ ప్రెస్ అయినప్పుడు మళ్ళీ మనం యాక్టివిటీలు చేస్తూ ఉంటాం, మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. ముందు కొంగడం, లేవడం, కూర్చోవడం, పడుకోవడం, డ్రైవింగ్ చేయడం, ఇవన్నీ మళ్ళీ మనం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ బయటకు వచ్చినటువంటి ఆ డిస్క్ ప్రెస్ అయిపోయి ఆ నర్వ్ని రబ్ చేస్తూ ఉంటుంది. రబ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ నర్వ్ మీద ఉండేటువంటి లేయర్స్ అరిగిపోతూ ఉంటాయి, అరిగి నర్వ్కు ఉన్నటువంటి ఫైబర్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ఇటువంటి కండిషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. కానీ సర్జరీ అనేది ఎంతవరకు మన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది అంటే, ఒక్కసారి సర్జరీ చేసుకుంటే ఇంకా పర్మనెంట్గా ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టేనా అంటే కాదు. పర్మనెంట్ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు నడుం దగ్గర తీసుకున్నాం అనుకోండి, నడుం దగ్గర 5 ఉంటాయి మనకు డిస్కులు. అంటే L1, L2, L3, L4. మీరు ఎంఆర్ఐలు తీయించినప్పుడు L1, L2 మధ్య డిస్క్ బయటకు వచ్చింది, L2, L3 మధ్య డిస్క్ బయటకు వచ్చింది, ఇలా ఉంటాయి. సో 5 బోన్స్ ఉంటాయి, వీటికి 4 డిస్కులు ఉంటాయి. సో ఏమవుతుంది, ఇప్పుడు మనం సపోజ్ L4, L5లో డిస్క్ బయటకు వచ్చేసింది అనుకున్నాం అనుకోండి, దానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అంటే డిసెక్టమీ అంటారు, బయటకు వచ్చినటువంటి ఆ డిస్క్ని కట్ చేసేస్తారు అనమాట, దాన్ని డిసెక్టమీ చేస్తారు. లామినెక్టమీ అంటారు, అంటే దానికి ఉన్నటువంటి కొమ్మును కట్ చేయడం ఉంటుంది. సో ఫ్యూజేషన్ అంటారు, అంటే ఉన్నటువంటి ఆ 2 బోన్స్ని కలిపి ఫ్యూజ్ చేసేస్తారు. దానికి మళ్ళీ క్లాంప్ వేయడం, స్క్రూ వేయడం చేస్తారు, కదలకుండా చేస్తారు. అక్కడ వచ్చినటువంటి ఆ డిస్క్ ప్రాబ్లం ఏదైతే బయటకి డిస్క్ వచ్చి ప్రెస్ అవుతుందో, అసలు డిస్కే లేదు కాబట్టి మనకేం ప్రెస్సింగ్ ఏముండదో, నర్వ్ ఫ్రీ అయిపోతుంది. బాగానే ఉంది, అంతవరకు వెల్ అండ్ గుడ్, పార్టీ చేసుకోవచ్చు. కానీ గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే మనకు ఆ ప్రాబ్లం రావడానికి రీజన్ ఏంటి, మన యాక్టివిటీ, మన డైలీ చేసేటువంటి యాక్టివిటీలో ఫార్వర్డ్ బెండింగ్ ఉండడం, ప్రికాషన్ తీసుకోకపోవడం. అది మాత్రం ఎక్కడ కరెక్షన్ కాదు, అది మనమే కరెక్ట్ చేసుకోవాలి. కానీ మనకు తెలియదు కాబట్టి అది చేయము. దాంతో ఏమవుతుందంటే మళ్ళీ అదే యాక్టివిటీ మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఇప్పుడు L4, L5 బోన్స్ మధ్యలో డిస్క్ లేదు, రెండింటిని కలిపి ఫ్యూజ్ చేసేసరి అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే L4, L5 2 బోన్ ఒక బోన్ లెక్క పనిచేస్తాయి. L4 పైన L3 ఉంటుంది, అది దాని మీద ప్రెషర్ పడుతుంది ఇప్పుడు, ఎందుకంటే ఈ ప్రెషర్ అంతా అది తీసుకోవాలి. ఇప్పుడు L3, L4 మధ్య ముందుకు వంగారనుకోండి, సపోజ్ మీరు ముందుకు వంగితే L4, L5 తక్కువ కదులుతాయి, ఎందుకంటే అది వెయిట్ ఎక్కువ ఉంటాయి. 2 కలిసి తలకి అది కాస్త వెయిట్ ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ అంతా L3 మీద పడుతుంది. L3 మీద పడేసరికి దాని మధ్యలో ఉన్నటువంటి డిస్క్ బయటకు రావడం మొదలవుతుంది. గ్రాడ్యువల్గా ఆ డిస్క్ బయటకు వస్తుంది. అంటే ఒకసారి మీరు ఇప్పుడు సర్జరీ చేయించుకోగానే ఒక 2 ఇయర్స్, 2.5 ఇయర్స్ కాగానే ఇంకో డిస్క్ బయటకు వస్తుంది. ఖచ్చితంగా పడుతుంది, ప్రెషర్ పడుతుంది. ఈ ప్రెషర్ని మొబిలైజ్ చేయడానికి మళ్ళీ ఇంకొక డిస్క్, అలా దాని పైదో కిందదో డిస్క్ అనేది బయటికి రావడం అవుతుంది. మళ్ళీ సర్జరీకి వెళ్ళాలి.
భగవంతుడు మనకిచ్చింది నడుము దగ్గర 4 డిస్కులు ఇచ్చారు, మెడ దగ్గర 6 డిస్కులు ఇచ్చారు. ఆ డిస్కులు వచ్చినట్టు తీసేసుకుంటూ పోతే మనం మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. ఏదో సర్జరీ చేయించేసుకుంటే మనకి ఏదో రిలీఫ్ వచ్చేసిన పర్మనెంట్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అన్నది కాదు కదా. మళ్ళీ ఇంకొక ప్రాబ్లం తయారవుతుంది. ఒకసారి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది. సర్జరీ ఆల్రెడీ కాంప్లికేటెడ్. ఏ డాక్టర్ మీకు 100% గ్యారంటీ ఇవ్వరు. ఎంత సొఫిస్టికేటెడ్ మెథడ్స్ ఉన్నప్పటికీ కూడా 50-50 ఛాన్సెసే ఇస్తారు. మీరు సంతకం పెట్టండి లోపలికి తీసుకెళ్ళరు. ఎందుకంటే స్పైన్ అనేది కాంప్లికేటెడ్ స్ట్రక్చర్. ఎంత స్కిల్ ఉన్నటువంటి డాక్టర్ ఎంత జాగ్రత్త తీసుకొని చేసినప్పటికీ కూడా పొరపాటున ఏదైనా ఒక నర్వ్ కట్ అయిపోయింది అనుకోండి, పక్షవాతం వచ్చేస్తుంది, కాళ్ళు పడిపోతాయి. అదే సర్జరీ మెడ దగ్గర జరిగి ఇదే ఇన్సిడెంట్ పైన జరిగింది అనుకోండి, కాళ్ళు చేతులు 2 పడిపోతాయి. ఇప్పుడు పక్షవాతం మనకు ఏదైనా సరే పెరాలసిస్, స్ట్రోక్, హార్ట్ అటాక్ ఇటువంటివి వచ్చి మనకు వచ్చేటువంటి పెరాలసిస్ని అయితే రికవరీ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ అన్నీ బాగానే ఉన్నాయి, ఓన్లీ ఇంపల్స్ లేక అవి చచ్చుబడిపోయాయి కాబట్టి దాని ఫిజియోథెరపీ అవి ఇచ్చుకుంటూ గ్రాడ్యువల్గా మళ్ళీ నర్వ్ నార్మల్ తీసుకురావచ్చు. కానీ ఏదైతే ఇక్కడ నర్వే కట్ అయిపోయింది, బేసిక్ అక్కడ నర్వే కట్ అయిపోయింది, సప్లై అనేది ఆగిపోయింది కాబట్టి దీన్ని రికవరీ చేయలేరు. ఇంకా ఎంతకాలం మనం బతుకుంటామో అంతకాలం ఖచ్చితంగా బెడ్ రిడన్ కావాల్సిందే, అలాగే బతుకుండాల్సిందే, అలాగే కాళ్ళు చేతులు ఇడ్చుకుంటూ తిరగాల్సిందే. అది పరిస్థితి ఉంటుంది. అందుకని సర్జరీకి వెళ్లకుండానే ఉండాలి అంటే ముందే మేల్కోవాలి. మనకు వచ్చేటువంటి ప్రాబ్లం స్టార్ట్ కాగానే దీన్ని నెగ్లెక్ట్ చేస్తే గ్రాడ్యువల్గా ఇది బయటకు వస్తూ ఉంటుంది. మన నర్వ్స్ అనేటివి కట్ అయ్యేటువంటి డేంజర్ ఉంటుంది. కాబట్టి మనము స్పాండిలైటిస్ ప్రాబ్లం, సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్లు వస్తే ముందే మేల్కోవాలి. ఆ డిస్కులు ఏవైతే బోన్స్ మధ్యలో ఉన్నటువంటి డిస్కులు బయటికి రావడానికి మొదలుగా కానీ డిస్కులకి ప్లస్ ఉన్నటువంటి నర్వ్స్కి మధ్యలో గ్యాప్ ఉంటుందండి. ఆ గ్యాప్ యాక్చువల్గా బై బర్త్ వచ్చి మోర్ దాన్ 16 mm ఉంటుంది. కానీ మనం డైలీ చేసేటువంటి యాక్టివిటీ వల్ల తీసుకునేటువంటి ఈ మెజర్స్ సరిగ్గా తీసుకోకపోతే ఏమవుతుందంటే అది బయటికి రావడం వచ్చి ఆ గ్యాప్ తగ్గిపోతూ వస్తుంది. 16 కాస్త మెల్లగా 10 అవుతుంది, 10 నుంచి 9 అవుతుంది, 9 to 8, 7, 6, 4, 5 ఇలా వస్తుంది. 4 కన్నా బిలో వెళ్ళింది అనుకోండి, ఖచ్చితంగా పెరాలసిస్ వచ్చేస్తుంది. మీరు సర్జరీ చేయించుకోకపోయినా పెరాలసిస్ వచ్చేస్తుంది. అక్కడ ఆ డిస్క్ బయటకు పుష్ అయిపోతూ ఉంటుంది. ఎక్కడ ప్రాబ్లం ఎవరు చేశారు? మనమే చేస్తున్నాం. ఆ నొప్పి వచ్చినప్పుడే ఆ బోన్స్ దగ్గరకు వచ్చాయి, డిస్క్ అనేది బయటకు వచ్చింది, మనం డిస్క్ని సెట్ చేసుకోవాలి అనే మెజర్స్ మనం తీసుకోం. ట్యాబ్లెట్ వేసుకొని పోతూనే ఉంటాం, ఇంజక్షన్ వేసుకొని పోతూనే ఉంటాం. ఏం చేస్తాయేమి టాబ్లెట్లు, ఇంజక్షన్లు ఏం చేస్తాయండి? దగ్గరకు వచ్చిన బోన్స్ ఏమైనా దూరం జరుపుతాయా? బయటకు వచ్చిన డిస్క్ ఏమైనా లోపలికి నెడతాయా? చేయవు కదా. మీకు నొప్పి తెలియకుండా చేస్తాయి. అంటే లోపల మంట అయితే మండుతూ ఉంది కానీ మీకు మంట తెలియకుండా చేస్తాయి. దానివల్ల ఎవరు మోసం చేసుకుంటున్నారు? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. అలా కాబట్టి ఈ ప్రాబ్లం ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కేర్ తీసుకోవాలి. చెప్పాం కదా, ఈ మెజర్మెంట్ ఇన్ కేస్ మీకు సర్జరీ సజెస్ట్ చేసినప్పటికీ కూడా దాని మధ్యలో ఉన్నటువంటి సెంట్రల్ కెనాల్ మెజర్మెంట్స్ అంటాం మేము. డిస్క్ టు నర్వ్ ఆ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ 5 కన్నా ఎక్కువ మెయింటైన్ అయితే మీరు సర్జరీ వెళ్ళాల్సిన అవసరం లేదు. సర్జరీ లేకుండానే దాన్ని షింక్ చేసుకోవచ్చు. ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. దాంతో కొన్ని మెథడ్స్ అంటే కొన్ని కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటూ, కరెక్టివ్ థెరపీస్ తీసుకుంటూ, ప్లస్ మీ బాడీలో ఉన్నటువంటి పోస్చర్ని కరెక్ట్ చేసుకుంటూ, డైలీ చేసేటువంటి యాక్టివిటీలో ప్రికాషన్స్ తీసుకుంటూ, మీకున్నటువంటి డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసుకుంటూ, ఆ మధ్యలో ఉన్నటువంటి బోన్స్ మధ్య గ్యాప్ పెంచవచ్చు. 100% చేయొచ్చు. సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో ఇటువంటి కేసులు కొన్ని వేల కేసులు మేము డీల్ చేసాం. గ్యాపులు పెరగడం కూడా తెలుస్తుంది. ముందు ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ తర్వాత వెళ్ళి ఎంఆర్ఐ తీయించుకుంటే వాళ్ళకి ఆ గ్యాప్ పెరగడం కూడా క్లియర్గా తెలిసిపోతుంది. ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, చేయొచ్చు. మీకు ఎవరైనా సర్జరీ అని చెప్తే రండి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి రండి. పేరు హరీష్ కొనకంచి. నేను మియాపూర్ హైదరాబాద్లో ఉంటాను. దాదాపు ఒక 4-5 సంవత్సరాల నుంచి నాకు కొంచెం మెడకాయ దగ్గర నొప్పి, నడుము నొప్పి ఉన్నాయి. అంటే అవి అంత ఎక్కువగా లేవు, మామూలుగా అన్నీ ఆడుతున్నాను. నా సాఫ్ట్వేర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. సో ల్యాప్టాప్లో, నా మొబైల్లో చేసే పనులు అవన్నీ చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్గా. సో రాను ఆ నొప్పి అనేది కొంచెం ఎక్కువ అవుతూ వచ్చింది. ఇవి కాకుండా నాకు నోట్లో కూడా నంజుబొక్కులు అంటారు, అవి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో దానివల్ల కూడా కొంచెం ఇబ్బంది ఉండేది బాగానే. సో గత సంవత్సర కాలంగా నాకు ఈ నడుము నొప్పి కొంచెం ఎక్కువైంది.
రోజు నేను వాకింగ్ చేస్తూ ఉంటాను, బ్యాడ్మింటన్, క్రికెట్, వాలీబాల్ కూడా ఆడుతూ ఉంటాను. సో అది నెమ్మదిగా నా మూమెంట్ కొంచెం తగ్గుతున్నట్టుగా అనిపించేది. నడుస్తున్నప్పుడు కూడా నేను ఇంతకుముందు నడిచినంత వేగంగా నడవలేకపోతున్నాను, మూమెంట్ అంత రిస్ట్రిక్షన్గా ఉందని అనిపించేది. గత 6 నెలలుగా అది ఇంకా ఎక్కువ అయినట్టుగా గమనించాను. నా పెయిన్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఆ సమయంలో మా ఇంటి దగ్గర ఒక 2-3 కూడా ఇలాంటి ప్రాబ్లమ్సే ఉన్నాయి. వాళ్ళు సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు. ఒక 3 నెలల క్రితం ఒక ఆయన నాకంటే ఒక 10 సంవత్సరాల చిన్న ఆయన అసలు సడన్గా నడవలేకపోయాడు. ఆయన తీసుకెళ్ళి అక్కడ హైదరాబాద్లోనే శ్రీకర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళు సర్జరీ అది చేయాలి, కానీ ఇప్పుడు చేయలేము, దానికి ఇంకా టైం పడుతుంది, ఈ లోపల మేము పెయిన్ కిల్లర్స్ అవి ఇస్తాము, ఒక 5-6 నెలలు వాడుతూ ఉండండి, పెయిన్ మీకు ఇంకా అది ఎక్కువైన తర్వాత మేము సర్జరీ చేసి తీసేసి సెట్ చేస్తామని చెప్పారంట. సో ఈ లోపల ఆయన అసలు కదలలేకపోతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టి కారులో ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేశారు. చేసిన తర్వాత ఆ విషయం నాకు తెలుసు, మా ఇంటి దగ్గర వాళ్ళు చెప్పారు, వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. వాళ్ళు ఇలా జాయిన్ చేశామండి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఒక 3-4 రోజులకే ఆయన నడవడం స్టార్ట్ చేశారంట. నేను ఫోన్లో కూడా మాట్లాడాను ఒక 4 రోజుల తర్వాత, ఎలా ఉంది సార్ ఏంటని. పర్వాలేదండి, ఇక్కడికి జాయిన్ అయ్యి 4 రోజులైంది సంజీవిని ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్లో. ఇప్పుడైతే నేను కొంచెం నడవగలుగుతున్నాను, ఒక 30% నాకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది 4 రోజుల్లో అని చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు నాలో కూడా ఆలోచన ప్రారంభమైంది, నేను కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఏమన్నా తీసుకోవాలేమో, మరీ అంత కుర్చీలో కదలలేని పరిస్థితి వచ్చే ముందరే నేను ఏదో ఒకటి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిదని నేను ఆలోచించాను. సరే, తర్వాత ఆయనతో కొంచెం రెగ్యులర్గా టచ్లో ఉన్నాను. ఒక 15-20 రోజులకి ఆయన బాగుందన్నారు. ఆయన మొత్తం 21 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో ఆయన మళ్ళీ రిటర్న్ వచ్చారు మా కాలనీలోకి. వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి నేను కూడా అక్కడ చేస్తానని చెప్పి ఇక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్ అది తీసుకుని నేను మాట్లాడాను. వాళ్ళు రావచ్చు, మీరు జాయిన్ అవ్వచ్చు అని చెప్పారు. సరే, ఆ రకంగా నేను వచ్చి డైరెక్ట్గా వచ్చి జాయిన్ అయిపోయాను. అంటే ఏముంది, ఒక 10 రోజులు ఇక్కడ ఉంటే నాకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుందని అనుకున్నాను. ఆ ఉద్దేశంతో వచ్చి జాయిన్ అయిపోయాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే ఇదంతా చాలా సిస్టమేటిక్గా ఉంది. వీళ్ళు ఎగ్జాక్ట్ పెయిన్ ఏరియాస్, దానికి ఉన్న రూట్ కాజ్ ఏంటి అనేది చూసి దానికి తగ్గ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇస్తారన్న విషయం నాకు అర్థమైంది. సరే, ఎలాగో వచ్చాం కదా అని చెప్పి 10 రోజులు జనరల్ ట్రీట్మెంట్ చేసేసుకున్నాను. డాక్టర్ గారు కూడా చెప్పారు ఎంఆర్ఐ అది ఎలా తీయించుకోవాలి, అది ప్లాటింగ్ అది చేయించుకుని ఆ డిస్కుల మధ్య ఉన్న గ్యాప్ ఎంత ఉంటుంది ఏంటనేది క్లియర్గా రాయించుకుని ఆ ఎంఆర్ఐ రిపోర్ట్స్తో పాటు వస్తే దానికి తగ్గట్టుగా మన ట్రీట్మెంట్ అది ఇస్తాము స్పెసిఫిక్గా అని చెప్పారు. సో అందుకని చెప్పి నేను 10 రోజులు జనరల్ ట్రీట్మెంట్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోయి వెంటనే ఎంఆర్ఐ అది తీయించుకుని మళ్ళీ 5 రోజుల్లో మళ్ళీ వచ్చి జాయిన్ అయిపోయాను. నేను జాయిన్ అయ్యేటప్పుడు ఏమనుకున్నానంటే బహుశా ఒక 5 రోజుల్లో ఇది మొత్తం క్లియర్ అయిపోతుందన్న ఉద్దేశంతో వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు రిపోర్ట్స్ అన్ని చూసి మీకు గ్యాప్ బాగా తగ్గిపోయింది, C4 C5 ఓన్లీ 7.4 mm ఉంది, 5 mm కనుక వస్తే ఇంకా అది పెరాలసిస్కి దారి తీస్తుందని చెప్పారు. అది నాకు ఒక పెద్ద షాకింగ్ న్యూస్. అంటే నేను బాగానే తిరుగుతున్నాను, ఆడుతున్నాను, అన్నీ చేస్తున్నాను, లోపల బాడీ ఇలా ఉంటుందా అన్న కొంచెం షాక్ అయ్యాను నేను. కానీ ఆయన చెప్పారు కాబట్టి నేను 21 days ట్రీట్మెంట్ వెంటనే ఇక్కడ రిజిస్టర్ చేసేసుకుని 21 days ట్రీట్మెంట్కి జాయిన్ అయిపోయాను. కాకపోతే నాకు ఒక రోజంతా మైండ్లో తిరుగుతూనే ఉంది, ఇదేంటి నేను ఇంత యాక్టివ్గా ఉంటాను, ఇలా ఎలా జరిగింది బాడీకి అని చెప్పి. సో ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి సైకలాజికల్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే పేషెంట్స్ రకరకాల అభిప్రాయాలతో వస్తారు. బయట అనేక రకాల ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి, మీరు అలోపతికి వెళ్ళండి, హోమియోపతికి వెళ్ళండి, లేకపోతే రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకోండి అని కన్ఫ్యూషన్ స్టేట్లో ఇక్కడికి వస్తాము. లోపల ఉన్న ఎగ్జాక్ట్ పరిస్థితి కూడా చాలామంది తెలియదు. నా విషయంలో కూడా నాకు ఏం తెలియదు, అసలు లోపల బాడీ ఎలా ఉందన్న విషయం కూడా నాకు తెలియదు. సో చేరాను. ఒక 1 day 2 days చాలా డిప్రెషన్లో ఉన్నాను. ఇక్కడ ఉన్న డాక్టర్స్ మీకేం పర్వాలేదు, మీరు ధైర్యంగా ఉండండి, ఇవన్నీ రెగ్యులర్గా ఇక్కడ జరుగుతూనే ఉంటాయి, మీరు కోలుకుంటారు అని చెప్పి బాగా మానసికంగా ధైర్యం ఇచ్చారు. సో ఆ రకంగా ఇక్కడ ఈ రొటీన్కి అలవాటు పడ్డాను. ఇక్కడ చక్కగా ఒక డిసిప్లిన్డ్, ఒక సిస్టమాటిక్, ఒక ప్రాసెస్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్
సో పొద్దున్న యోగాతో ప్రారంభమవుతుంది. ఇక్కడ యోగా నేర్పించే డాక్టర్స్ కూడా వాళ్ళు డాక్టర్ కోర్స్ చదివారా లేదా మిలిటరీ నుంచి వచ్చారా అన్నట్టుగా ఉంటారు. అంతా సిస్టమేటిక్గా ప్రకారం అందరికీ సపోర్ట్ చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 31 రోజులు ఉన్నాను. మొదటి 10 రోజులు, తర్వాత 21 రోజులు. సో ఈ రోజున నాకున్న అవగాహన, ట్రీట్మెంట్ అనేది తర్వాత విషయం. ముందర అసలు నేను నా మిగతా జీవితం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేది దాని మీద కూడా మంచి అవగాహన వచ్చింది. కూర్చునే పొజిషన్ కానీ ఎలా కూర్చోవాలి, తర్వాత నుంచోవడం లేకపోతే చేయాల్సిన పనులు ఎలా చేసుకోవచ్చు, నా కింద పడింది తీయాలంటే ఎలా తీయాలి. సో ఇదన్నీ శరీరానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితికి అనుగుణంగా నేను ఎలా ప్రవర్తించాలి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, మెయింటైన్ చేయాలి అనేది కూడా మంచి అవగాహన వచ్చింది. సో ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ నేను అనుకోవడం ఒక 60-70% నా బాడీ కంట్రోల్లోకి వచ్చినట్టుగా ఉన్నాను. నా పెయిన్ అనేది డాక్టర్ గారితో ఇవాళ కూడా మాట్లాడాము. ఆయన ఇంకో 3 నెలల్లో మీకు మొత్తం అంతా సెట్ అయిపోతుంది, మీరేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పారు. సో ఈ రకంగా చూస్తే నేను ఇది నాకు భగవంతుడి అనుగ్రహం అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు రకరకాల బయట 10 చోట్ల 10 రకాలుగా ప్రయత్నించి ఫైనల్గా ఇలాంటి ఒక మంచి ఆర్గనైజేషన్కి రావటం కంటే డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాను కాబట్టి నాకు మొదటే మంచి ట్రీట్మెంట్ లభించిందని చెప్పి నేను భావిస్తున్నాను. నా ఉద్దేశంలో నాకు ఒక 60-70% రిలీఫ్ ఉన్నట్టు అనిపిస్తుంది, నా మెడకాయ నొప్పి కానీ నడుము నొప్పి కానీ. సో మిగతాది 20-30% డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఇంకో నెక్స్ట్ 2-3 నెలల్లో అది బాడీ సెట్ అయిపోతుంది. ఇంకో 3 నెలల తర్వాత మళ్ళీ రమ్మన్నారు 10 రోజులకి. సో అప్పుడు మొత్తం 100% సెట్ అయిపోతుంది అన్నారు. ఇప్పుడు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నాకు నమ్మకం వచ్చింది. ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏదైతే నాకు ఉందో ఇది ఈ దారిలో, ఈ డైరెక్షన్లో మొత్తం క్లియర్ అయిపోతుంది అన్న నమ్మకం వచ్చింది. ప్లస్ ఎలా ఉండాలన్న విషయం మీద కూడా మంచి అవగాహన వచ్చింది. ఇప్పుడు ఇలా నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అంటే అది నా ఓన్ అనుభవం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూశాను బీపీ, షుగర్, కిడ్నీ ట్రబుల్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి కూడా మనం ఈ అల్లోపతి లేకపోతే మిగతా ఏవైతే రకరకాల మార్గాలు ఉన్నాయో ఆ మార్గాల కంటే ఈ ప్రకృతి వైద్యం వల్ల ఎవరికి వాళ్ళు దాన్ని ఒక డిసిప్లిన్డ్గా, కంట్రోల్గా ఎలా తగ్గించుకోవచ్చు అనే విధానం మనకి ఇక్కడ బాగా అర్థమవుతుంది. సో మన ట్యాబ్లెట్ల మీద, ఈ కృత్రిమంగా వచ్చే వాటి మీద ఆధారపడాల్సిన అవసరం లేదన్న విషయం కూడా ఇక్కడ చాలా క్లియర్గా అందరికీ తెలుస్తుంది. సో అందువల్ల నేను అందరికి కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రకృతి విధానాలు మనం ఎంత ఫాలో అయితే మనకి లాంగ్ టర్మ్లో అంత తేలిగ్గా, అంత వితౌట్ టెన్షన్స్ మన జీవితం కొనసాగుతుందని చెప్పి నేను అర్థం చేసుకున్నాను. అందరికి కూడా అదే తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మేము తగ్గిస్తాం, మేము ఖచ్చితంగా తగ్గిస్తాం, గ్యారెంటీకి తగ్గిపోతాయి. కాకపోతే ఒక్కొక్కరు బాడీ కండిషన్ బట్టి తగ్గుతూ ఉంటుంది. 10 రోజుల్లో తగ్గుతుందా, 15 రోజులు అని కాదు. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఫస్ట్ రావాలి, కొద్ది రోజులు ఉండి మా ట్రీట్మెంట్తో మేము కరెక్ట్ చేస్తాము, వెళ్ళొచ్చు. కొంత పర్సెంట్, 20-30% రిలీఫ్ వస్తుంది. మళ్ళీ వెళ్ళి మేము చెప్పినటువంటి జాగ్రత్తలు ఫాలో కావాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ ఒక 10-15% తగ్గుతుంది. అలా పూర్తిగా తగ్గేదాకా కాస్త ఓపికగా చేసుకోవాలి. కాబట్టి సర్జరీ ఒకటే దీనికి మార్గం అన్నది కాదు. న్యాచురల్ మెథడ్స్ చాలా ఉన్నాయి, చాలా థెరపీస్ ఉన్నాయి. యోగాతో కరెక్ట్ చేయొచ్చు, ఫిజియోథెరపీ, ఆకుప్రెషర్, సుజోకు, ఇటువంటి మెథడ్స్ ఫిజికల్ థెరపీస్తో దాన్ని చాలా వరకు నార్మల్ కండిషన్కి తీసుకురావచ్చు. నర్వ్ మీద ప్రెషర్ పడకుండా తగ్గించేయచ్చు. నార్మల్ గ్యాప్ అనేది దాన్ని పెంచి సేఫ్ జోన్లో ఉండొచ్చు. కాబట్టి మిత్రులారా, మీకు ఎవరైనా సరే సర్జరీ అనగానే కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. అటువంటి సర్జరీ లేకుండా కూడా దాన్ని తగ్గించేటువంటి మెథడ్స్ చాలా ఉన్నాయి. ఏ నేచర్ క్యూర్ సెంటర్కైనా వెళ్ళండి, ప్రకృతి ఆశ్రమానికి వెళ్తే వాళ్ళు తగ్గిస్తారు. మీకు ఎవరు లేకపోతే రండి, సంజీవని ప్రకృతి ఆశ్రమం, మేము తగ్గిస్తాం. ఖచ్చితంగా తగ్గిపోతూ ఉంటుంది. తొందరపడి మాత్రం వెళ్ళొద్దు. చాలా వరకు ఒక సీక్రెట్ మీకు చెప్తాను. మన బాడీలో వచ్చేటువంటి డిస్క్ బల్జ్ ఇనిషియల్ స్టేజ్లో ఉంటే మీరు ఏమీ చేయక్కర్లేదు, బాడీయే దాన్ని క్లియర్ చేసుకుంటుంది. ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు దానికై అదే కరెక్ట్ చేసుకుంటుంది. జస్ట్ దానికి ప్రాపర్ రెస్ట్ ఒకటి ఇచ్చేసి దానికి ఉన్నటువంటి విటమిన్ డెఫిషియన్సీస్ని కానీ మీరు కానీ క్రియేట్ చేసుకోగలిగితే మీ ఇంట్లోనే మీకు కరెక్ట్ చేసుకునేటువంటి మెథడ్స్ ఉంటాయి. కొంచెం మనం ఇంతకుముందు సర్చ్ చేసినప్పుడు ఈ ఆవాలు ప్యాక్ పెట్టుకోవడం, ఆలు ప్యాక్ పెట్టుకోవడం, ఇటువంటి పెట్టుకొని అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెంచుకుంటూ చేయగలిగితే ఆటోమేటిక్గా దానికై అదే కరెక్ట్ అయిపోతుంది.
కంగారు పడాల్సిన అవసరం లేదు. పెయిన్ కిల్లర్స్ వాడొద్దు. పెయిన్ కిల్లర్స్ వాడితే మీకు ఏదో నొప్పి తగ్గిపోయినట్టు ఉంటుంది, ఇంకా రాదులే అని చెప్పేసి మీరు నార్మల్ యాక్టివిటీ మీరు కండక్ట్ చేస్తే అది ఇంకా లోపల ఎక్కువ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అస్సలు వాడొద్దు. వాడకుండా మీకు పెయిన్ తెలుస్తూ ఉండాలి. పెయిన్ తెలుస్తూ ఉంటే జాగ్రత్త పడతారు మీరే. ఓకే, నాకు ఉంది కదా అని చెప్పి ప్రికాషనరీగా ఉంటారు కాబట్టి మీరు డేంజర్ జోన్లో పోకుండా ఉంటారు. కాబట్టి మిత్రులారా, సర్జరీ ఒకటే దీనికి మార్గం కాదు. సర్జరీ లేకుండా చేసేటువంటి మెథడ్స్ చాలా ఉన్నాయి. కొంచెం ఓపిక చేసుకొని టైం ఇస్తే మీ ప్రాబ్లం నుంచి మీరు ఖచ్చితంగా బయటపడవచ్చు. ప్రతి శని ఆదివారాల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీఐటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి వస్తే మీరు ఇటువంటి విషయాలు మరెన్నో తెలుసుకోవచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.